ఆస్తి. ఆస్తి నేను తీసుకోవడం ఇష్టమా? ఆ పిడుగురాజు ఎస్వీఆర్ మింగేయడం ఇష్టమా? అదేంటి కిట్టమ్మా అలా అంటావు? మరి మానవడివి వారసుడివి అని అంటాం వరకేనా? నువ్వు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళక తప్పదు. ఐ హ్యావ్ టు గో అమ్మమ్మ. వెళ్ళి జీవితం అంతా బాధ పడుతూనే ఉంటానమ్మమ్మ, పడుతూనే ఉంటాను. అయ్యో, మా అమ్మ నుంచి నాకు రావాల్సిన ఆస్తి ఎవడో పిడుగురాజు ఎంజాయ్ చేస్తున్నాడు అని. అలా అనుకు కిట్టమ్మా. ఆస్తి అంటే రూపాయలు డాలర్లు కాదమ్మమ్మ, అవన్నీ మా అమ్మ చిన్ననాటి జ్ఞాపకాలు. వాటి నాకు మా అమ్మకు కాకుండా చేస్తావా? చేస్తావా? నాన్నకు చెప్తా, నాటకాలేస్తా. నాకొద్దురా ఈ తులసి కోటలు దేవుళ్ళు ఇవేమైనా నేను వెళ్ళేటప్పుడు నాతో వస్తాయా? ఎప్పటికైనా ఇవన్నీ వదిలిపెట్టి నేను వెళ్ళాల్సిందేగా. నీకోసం ఇప్పుడే ఇచ్చేస్తాను, తీసుకో. నిజమా? ఏం కావాలో చెప్పు. రేపు మన కోర్టుకి వెళ్తున్నాం. వెళ్దావురా. ఏమయ్యా రాజనాల, ఆవిడకి ఏమైనా చెప్పాలా? నీ గురించి ఏం చెప్తే పిచ్చావిడికి అర్థం అవుతుంది. పొగలు వస్తుంటే చూడడానికి వచ్చా, నువ్వేమైనా కొంపకి నీకు పెట్టేవేమోనని. పెట్టినట్టే ఉంది. పొగలా? కొంప తీసి ప్యాలెస్ గాని కాలిపోవట్లేదుగా? ఏమైందిరా? ఐ బ్రదర్ డౌన్లోడ్ కమింగ్, టచింగ్ యువర్ లప్పం టప్పం. లప్పం టప్పం. మదర్సీ పుట్టింగ్ ఇన్ వెల్లో వాటర్. రే, నువ్వు కాదురా ఏడవాల్సింది, నేను రా. ఏ యూనివర్సిటీలో చదివినా నీ ఇంగ్లీష్ నాకు అర్థం కాదురా. ఏం జరిగిందో తెలుగులో ఏడవరా. తాకావా? లేదమ్మా. తాకావ్. ల్యాప్టాప్ నా? వాడు ముట్టుకున్నాడని కాస్త నీళ్లు జల్లి శుద్ధి చేశా. తెచ్చి లోపల పెట్టుకో. అమాయకుల మీద రారా చూసుకుంటారు. ఒరే కీచక, సైరేంద్రుని కోరిన నీ దేహం నుండి జీవం కావించదా, నీ శరీరమును చిత్రం చేసదా. కొట్టవేరా. డైలాగ్ నీదేరా? నాకు తెలుసా. చాలు చాలు. ఓకే, నిన్ను కాదు, తర్వాత డైలాగ్ ఏంట్రా? కళ్ళు మూసుకుని చెప్పరా, భయం పోతున్నానా? చాలు చాలు నీ ప్రగల్భములు. ఏంట్రా ఇందాక నేను చూస్తున్నాను, తెగ వాగుతున్నారు. డైలాగ్ లేస్తున్నారా? టైమింగ్ చూస్తున్నా మీరు జోక్ లేస్తున్నారా? జోక్లే వేయట్లేదే. చాలు, సీరియస్. చాలు, నీ ప్రగల్భాలు. ఒరే కీచక, వంట చేసుకునే వాడవు వాడవు విజయవాడవు. ఈ కీచక మహారాజుతోటే నాచకమా. ఈ క్షణమే నిన్ను ఈ మందిరంలో శాశ్వత నిద్రకు పంపించదా. రమ్ము రమ్ము, రావేరా రావేరా. పాండవులేరి పారిపోయారు. పారిపోయారా? అవును, పారిపోయారు. నా బతుకుని ఫారెస్ట్ చేశారండి మ్యాన్. వీటన్నిటి కారణం పిచ్చి పడతానమ్మా. సంతకం పెట్టిని ఈ ఊర్లో ఆట ఆడిస్తా. నిప్పు 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 నిప్పు. అదే నిప్పెట్టేస్తా. హలో, ఆ లాయర్ గారు, పేపర్స్ రెడీ చేయండి. అమ్మమ్మని ఎప్పుడు తీసుకురావాలో చెప్పండి. రేపు ఉదయం 11 గంటలకు తీసుకురావయ్యా. రూదర్ఫోర్డ్. రూథర్ఫోర్డ్ ఎవరు సార్? రూదర్ఫోర్డ్ అంటే భారతీయుల ఆస్తిని హింసించి లాక్కులు లండన్ పంపించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఐ నో. మన మీద స్పై చేస్తున్నారు అనుకో. లేదు, వాళ్ళు ఏదో స్ప్రే చేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడానా? అది రోడ్లోనా? ఇట్స్ ఎంబారసింగ్ మ్యాన్. తప్పదునన్న విలేజ్. అమ్మా, వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మా తాతగారేసిన నాటకాల గ్రూప్ లో పనిచేస్తుంటారు. వ్యాపార ఓపెనింగ్ రావాలి మీరు. చిరంజీవి గారు 150 సినిమా చేస్తున్నారు. సినిమా ఎలా ఉంటుందో చాలా బాగుంటది. ఇతను నేను ఆయన క్లాస్మేట్స్ కదా. బాబాయ్ రాళ్ళుగా ఎదువా అంటే ఎలా ఉంటాడు? సరే బయలుదేరు. ఇవన్నీ మనకి మామూలే, పట్టించుకో.